నీ సన్నిధిలో ప్రభావ కొంతమందిగా ప్రభావ గుంపు కూడినడానికి ప్రభావ నిరీక్షణ గొప్ప ధన్యతకే మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాను తండ్రి. ఏమిచ్చి నీ రుణము మేము తీర్చలేమయ్యా. కేవలం నా తండ్రి ప్రభుత్వకు పనికిరట్టు వాళ్ళను కాబట్టి ప్రభా అయాదుగో నా తండ్రి ప్రభా పాటల్లో మీ సహాయం అనుగ్రహించారు. ఏక స్వరముతో ఏకాత్మతో ప్రభా మిమ్మల్ని స్తుతించడానికి అయ్యా నిరీక్షణ గొప్ప ధన్యతకి మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. అదిగో నా తండ్రి ప్రభా ఎవరైతే ప్రభా నా నామమును ప్రభా ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో ప్రభా వారి మధ్యన మీరు ఉంటారని గొప్ప వార్తను ఇచ్చిన తండ్రి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాను తండ్రి. అయ్యా ఇటువంటి అవకాశము ప్రభా చూడలేనట్టు వారు ప్రభా అయ్యా చాలా మంది ఉండొచ్చేమో కానీ ప్రభా వాళ్ళకంటే మేము గొప్పవారు కాదు కానీ శ్రేష్టం అయితే కాదు కానీ ప్రభా కేవలం నిరీక్షితమైన కృపను బట్టి మమ్మల్ని సజీవంగా ఉంచి ప్రభా నడిపించుకుంటున్న విధానానికే మీకు వందనాలు స్తోత్రాలు. మీ శక్తితో నెప్పవరకు అడుగుతున్నాను స్తోత్రాలు. అదిగో ప్రభా మీ జ్ఞానము దయచేయండి, మీ ఆలోచన దయచేయండి ప్రభా. ఇదిగో ప్రభా ఏ వార్తకి సందేశం నా తండ్రి ప్రభా ఈ రోజు నా తండ్రి ప్రభా మాతో సూటిగా మాట్లాడాలని ప్రభా మీ దాసుడు నిలబడి ఉన్నాడు నా తండ్రి ప్రభా. అయ్యా ఆశగల ప్రాణములు తృప్తిపరిచే దేవుడు కనుక ప్రభా అయ్యా ఈరోజు నువ్వు ఆసక్తితో మీరు నా తండ్రి ప్రభా మా ప్రాణముల ప్రభా తృప్తిపరచుకుని ప్రభా మా గృహాలకు వెళ్ళడానికి మా ఆధ్యాత్మికమైన జీవితాన్ని బలపరచడానికి నా తండ్రి ప్రభా నీ దైవజనుల మాటల ద్వారా ప్రభా వినడానికి దయచేమని ప్రభా అడుగుతున్నాను. వందనాలు స్తోత్రాలు. ప్రభా సన్నిధికి వచ్చి ప్రభా అయ్యా వాళ్ళ సమక్షం కోసం నా తండ్రి ప్రభా ప్రార్థిస్తున్నాను నా తండ్రి. వాళ్ళ ప్రతి అవసరం వేస్తున్నామని ప్రభా తీర్చమని ప్రభా జరిగించమని ప్రభా మా సంఘాన్ని దీవించమని ప్రభా వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పున దీవించి ఆశ్రయించమని ఈ ప్రారంభ ప్రార్థన నుంచి నా తండ్రి ప్రభా చివరి వరకు మీరు మా మధ్య వచ్చి నడిపించమని మరి ముఖ్యంగా మీ దైవదాసునికి ప్రభా సమయాన్ని అప్పగించినట్టుగా ప్రభా అయ్యా ఆ యొక్క మాటల ప్రభా విని విడిచిపెట్టేవారుగా కాదు కానీ ప్రభా మా హృదయంలో ముద్రించుకుని ప్రభా ప్రతి దినము నా తండ్రి ప్రభా వాటిని నెవరు వేస్తూ నా తండ్రి ప్రభా మా జీవితాన్ని బాగుపరచుకుని ప్రభా మా జీవితాన్ని మీకు ఇవ్వడానికి సహాయము దయచేయమని అలుపుణ్ణి ఆరోగ్యాన్ని ఎందుకు పనికినట్టు నన్ను కూడా ప్రభా నీ శిలువ చెట్టు మరుగుపరిచి పరిచయలో వాడుకోమని యేసయ్యా అది పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని మీకే సమర్పణ చేస్తున్నాను తండ్రి. ఆమేన్.